Mukunda Dandana sale. Flat 15% off on VA gold jewelry. Flat 20% off on VA silver jewelry. రే మెల్లిగా మంచం బాగా స్ట్రాంగ్ గా ఉంది. మామగారు ఇచ్చారా? ఆ ముచ్చు మొంగడు ఇచ్చేస్తాడంటే. సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్యకి ఫస్ట్ నైట్ రా. రే మీ అన్న కదా ఫస్ట్ నైట్, నీకేం పని ఇక్కడ? రే రూమ్ రెడీ చేస్తున్నాను కదా. ఇదంతా పూల కొట్టుడు చేసే పని రా. ఇదిగో మామ, కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద. చేతిలో క్యాష్ లేదు మావా. అంటే బీరోలో పెట్టావా? డబ్బులు లేవని స్ట్రేట్ గా చెప్పరా. దానికి కాళ్ళలో లేవు, చేతుల్లో లేవు. డైలీ నేనే కదా నిన్ను మోసేది. ఇదిగో నేను కింద వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. వచ్చేటప్పుడు సైడ్ డిష్ పట్టుకురా. ఏంటన్నయ్య నువ్వెక్కడున్నావు? మంచం టైట్ చేద్దాం. తనే చంద్రిక, మా వదిన వాళ్ళ చెల్లెలు. పొద్దున పెళ్లిలో చూశాను. తనే చిట్టుబాబు, మన పిఎల్పికి బెస్ట్ ఫ్రెండ్. హాయ్. నమస్తే. హలో. రే మావా, నీ పెళ్ళాం పిల్లల్ని తొందరగా భోంచేయమని చెప్పరా. పెద్దోడికి రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. చెయ్యే కదరా ఇచ్చాను. ఓకే ఓకే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిగర్ ముందు అవమానిస్తున్నాడు. చిట్టుబాబుకి మన ఏరియాలో ఒక సలూన్ ఉంది. దాని పేరు వింటేనే నవ్వు వస్తుంది. అదేమిటంటే పవర్ టైగర్. పవర్ టైగర్? అదేంటి పిఎల్పి? పిఎల్పి అంటే మీకు తెలీదా? పని లేని పిల్లాడని అర్థం. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఏంటమ్మా, పనులన్నీ బాగా జరుగుతున్నాయా? ఈ పని కనుక నువ్వు కరెక్ట్ గా చేస్తే మన ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి డెకరేషన్ నువ్వే చేయొచ్చు. What are you trying to do? సుబా, ఇన్ని రోజులు ఇలాగే మేనేజ్ చేయను. Sing in the rain, I'm swaying in the rain, I'm swaying. స్వయింగ్ ఇన్ ద రెయిన్. అది మనతో. అయ్యో నేను ఆట పట్టించేస్తుంది. బ్యాటరీ లోలో ఉంది, ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ టైగర్ అన్నా. వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. వస్తున్నానన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగో చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను. ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసిపెట్టుంచు, నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్ గా పని చేయాలి. అన్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్న. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు అన్నా. నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉంటావు అన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చిట్టిబాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడెవరు, నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. బాగా అగ్గిపెట్టి ఉందా? ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదు, తీసుకురావాలా. ఏంటి బాస్, పవర్ స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట. వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాస్? ఎవడు బాస్ వాడు? ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్కా వేసుకుని గుంటూరుతో బిజినెస్ మాట్లాడుతున్నాడే, ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్కారం. ఏంటి మీ హీరో సినిమాకి మస్తు రష్. చూడండి, టెన్షన్ పడొద్దు. ఈ సంవత్సరంలో మీ హీరో సినిమా సూపర్ హిట్. నమస్తే అన్న, మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండెలమంత్ర ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు, మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు, లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంటాయి, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం, భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా పరిశీలి. పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడతారా? మర్యాద లేని మనుషులే వాళ్ళు. బ్లడ్. థ్యాంక్స్ అండి, మీలాగా మంచివాళ్ళు కాదు వాళ్ళు.
ఈ రక్తం ఏంట్రా? ఎవరా పవర్ టైగర్ మీద చేస్తున్నాడు? ఏంట్రా మావా, నువ్వు అనుష్క త్రిష ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానికా? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. ఊరుకోరా. పద పద పద. పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్ సైడ్ సైడ్. ఏమైంది? అందరూ బయట కూర్చొని ఉన్నారు. కొంపదేశం ముసలాళ్ళు ఎవరన్నా బకెట్ తన్నేసరా ఏంటి? నిత్య, ఏ నిత్య, ఏ నిన్నేనే. ఏమైంది? అమ్మా అన్నయ్య వచ్చేసాడు, అన్నయ్య వచ్చేసాడు. ఏమైందే? ఎరా భాస్కర్, బుద్ధి లేదురా నీకు? నువ్వు బాధ్యత లేకుండా ఓళ్ళ మీద పడ్డావు. మీ అన్నయ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు అస్సలు మారనే మారవు. టైం ఏంటో తెలుసా? ఉదయం 3:30 అయింది. ఇంతసేపు వీధి వెంబడ పడ్డావు. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. మీ అన్నయ్య పెళ్లి ముహూర్తం శోభన ముహూర్తం పెట్టించింది నేనే. ఇంత పని చేస్తావు అనుకోలేదురా అబ్బి. ఏమైంది? ఎందుకు నన్ను తిడుతున్నారు? ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ చేసావు కదా, కీ ఇక్కడ ఈ పెట్టావు. పైనే. చచ్చాన్రా. ఈ కీ నా దగ్గరికి ఎలా వచ్చింది? భాస్కర్, ఆ తాళం ఇవ్వు. ఎంత పని చేసావరా నిన్ను. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంతసేపు నీ మొబైల్ కు ట్రై చేయాలి, లైనే దొరకలేదు. లైన్ దొరకలేదా? ఒక నిమిషం ఉండు. బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోనీ తాళం పగలు బాగుందిరా. మొదటి రాత్రే తాళం పగలగొట్టమంటున్నాం బాగుపడ్డానికే. మన ఇంటికి కాపాడానికి వచ్చిన అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది? ఏంట్రా? డాక్టర్ బాబు, ఏజ్ బారైపోయినా మీకు పెళ్లి జరిగిందని సంతోషంలో పాలకోవా తీసుకొచ్చాను. ఇలా జరిగిపోయింది. ఈ పాలకోవాని ఏం చేయమంటారు? నీ నెత్తినేసి కొట్టుకో. నిన్ను అడ్డంగా నరికేలాగా మర్యాద ఇక్కడి నుంచి పారిపో. తినమ్మ కామెడీ. కామెడీ ఏమిట్రా కామెడీ వెధవా. ఒక్క నిమిషం. బాధపడాల్సిన నేనే ప్రశాంతంగా ఉన్నాను. ఇలా మీరందరూ ఆవేశపడతారెందుకు? ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? ఖచ్చితంగా తెలియకుండానే జరుగుంటుంది. మీకు చెయ్యెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. వదినా ఒక్క నిమిషం. వదినా, అది సారీ వదినా, ఏదో తెలియక జరిగిపోయింది. ఫ్రెండ్స్ తో పార్టీయా? లోపలికి రా, లోపలికి రండి. పొద్దునే ఫోన్ చేస్తాను రా. అమ్మా, అయ్యగారు వెలగబెట్టిన దానికి, అయ్యగారి మంచి మనసుకి త్వరలోనే బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ఇది కూడా ఓ బతుకే. పొద్దుపోయింది, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయలుదేరతాను. అలాగే నాన్న. బాబు, ఓ చిన్న డౌట్. నీ ఫస్ట్ నైట్కైనా రూమ్లో అఘోరిస్తావా, లేకపోతే ఇలాగే రూముకి తాళం వేసి జేబులో పెట్టుకుని ఊరంతా బలాదూలు తిరుగుతావా? ఉత్తనే ఓ డౌట్ వస్తాను అడిగే. ఈ ముచ్చు మొంగడికి సెట్ అయ్యలేదు. బావగారు టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే కొంచెం జాగ్రత్త. ఊరుకోండి, ఆయన వింటారు. ఏం లేదు, ఏం లేదు. వీడు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు వెళ్ళి పై రూమ్ లో పడుకో. అలాగే అత్తయ్య. మనసులో ఏం అలాంటిదేం లేదు. వెళ్ళి పడుకో. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్తాను. రే ఆగు, ఇలారా. ఏంటమ్మా? ఇది పట్టుకో, పట్టుకో. వెళ్ళి అక్కడ పడుకో. అమ్మా, రే ఎందుకు తొందర పడతావు? టైం ఎంతైందో తెలుసా? అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది. వెళ్ళి అక్కడ పడుకో. వెళ్ళరా, వెళ్ళమంటుంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎందుకురా అంత కోపం? శంకరు,
శంకరం నేను కావాలి. నీకు అన్నగా పుట్టాను చూడు. ఇంత పెద్ద సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసింది. పర్లేదు, ధైర్యం ఎక్కువే. రేపేమన్న పిలిచి ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేదు, ఎందుకు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఎందుకు బలాదూరు తిరుగుతున్నావు అని అడగదాని మన గ్యారంటీ ఏంటి? తప్పకుండా అడుగుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఒక ప్లాన్ వేయాలి. మా అక్కడ కూర్చోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పర్లేదులే. అవును, నీ కోళ్ళ ఎలా ఉంది? ఓకేనా? తను చాలా తెలివైన పిల్లరా. అదే నేను చెప్తున్నా. బాగా తెలివైన అమ్మాయి మన లైన్ లో క్రాస్ అయిపోగలదు, జాగ్రత్త. ఊరుకోరా. నేను టీవీలో వచ్చిన మా అనే సినిమా టైప్ లో నన్ను మారుస్తాను గీరుస్తానని డ్రామాలు ఆడిందనుకో, నాకు పెచ్చ కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావురా? ఫిట్టింగ్ పడతాను, వాళ్ళు వేరు కాపురం పెట్టేలా చేస్తాను. మరి దుర్మార్గుడా, పోరా. మా నా గురించి డీటెయిల్ గా మాటలు చెప్పమ్మా నీ మాట్లాడుతున్నాడు? కోడలికి. అంతకంటే నువ్వెప్పుడు మారుతావో ఏమిటో నిన్ను. అప్పటికి నా దారికి అడ్డొచ్చింది అనుకో. మరేం లేదమ్మా, భోజనానికి లేట్ అయిందని కోప్పడుతున్నాడు. వీడెప్పుడూ ఇంతే. నువ్వు రారా, ఫోన్ చేద్దు గాని. రామ్మా. భాస్కర్, ఒక నిమిషం వెళ్ళారా? నీ గురించి మీ అన్నయ్య నాకంతా చెప్పారు. నువ్వేం దిగులు పడకు. నేను నీ లైన్లో క్రాస్ అవనే అవను. నాకది అవసరమే లేదు. ఎందుకంటే నేను నా భర్తతో కలిసి ఉండడానికే ఇంటికొచ్చాను. ఎవరిని మార్చడానికి రాలేదు. అదీ కాకుండా భాస్కర్, దేని గురించి ఎవరి గురించి దిగులు పడకుండా సంతోషంగా బతకడానికి అదృష్టం ఉండాలి. అది నీకుంది. ఏదైనా సరే దయచేసి నువ్వు మారకు. జీవితాంతో నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. సరేనా? ఏంటిది మొత్తం రివర్స్ లో జరుగుతుంది? మనకే ట్విస్ట్. కోళ్ళని బానే ఉన్నాయిగా. దాని గురించి ఇప్పుడు ఎందుకు సార్? ఏంటి డాక్టర్ గారు, నిన్న రాత్రి ఫస్ట్ నైట్ సూపర్ గా ఎంజాయ్ చేశారా? బాగా జరిగిందా? ఎందుకయ్యా పరిస్థితి తెలుసుకోకుండా కడుపు మండిస్తావు? ఏమ్మా శంకరం, ఒక్క రోజులోనే మీ ఆవిడకి నా చరిత్ర అంతా చెప్పేశావా? కోళ్ల ఫారంలో ఉన్నట్టున్నావు. పెట్టలు పెట్టబట్లాట వినిపిస్తుందిలే. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ముందు ఫోన్ పెట్టేరా. స్టాప్ 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 స్టాప్. ఒక నిమిషం ఆపు ఆపు. ఏయ్ ఏయ్, నిన్నే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? పోరా. ఇప్పుడే సిద్ధాంత్ గారితో మాట్లాడొచ్చా. నిన్న క్యాన్సర్ అయిన ఫస్ట్ నైట్ ఇవాళ పెట్టుకోవచ్చు అన్నారు. కానీ ఒక కండిషన్, 8 గంటలలోపు అబ్బాయి అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోవాలట. దాట్స్ ఆల్. ఏంటి ఏదో చేస్తున్నాడు? ఓహో, సిగ్గుపడిపోతున్నాడా? ఏం లేదు, నా వల్లే కదా నిన్న ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది. మనసేం బాగోలేదు, నైట్ అంతా నిద్ర పట్టలేదు తమ్ముడు. అందుకే తెల్లారుగానే మొదటి పనిగా సిద్ధాంత్ గారిని కలవడానికి వెళ్ళిపోయాను. ఇంకా నయం, దేవుడి దయ వల్ల ఈ రాత్రికే ఫిక్స్ అయింది. రూమ్ డెకరేట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి, మల్లెపూలు కొనాలి, వాడిని మీట్ అవ్వాలి, ఇలా చాలా బాగుంది. కూల్ డ్రింక్ తాగుతా? వద్దు బ్రదరు, ఇవాళ ముహూర్తం. ఆ పూలు కొట్టాడేమో ఉంటాడో లేదో తెలియదు. వాడిని వెతికి కనిపెట్టేలోగా నా దోలు తీరు. ఇవి వస్తానమ్మా. బాస్ ఏంటమ్మా? మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకో. మల్లెపూలు ఓకే. జాగ్రత్త. చెప్పండి. మేడం మీదికి వచ్చాను. ఏంటి విషయం చెప్పండి. చిల్లిపి నాతో చెప్పనలేదు. ఇవాళ ఫిక్స్ అయిందట కదా? ఏం ఫిక్స్ అయింది? నాకు తెలీదే. అది బుజ్జి, నిన్న క్యాన్సిల్ అయింది, ఇవాళ ఫిక్స్ అయిందట కదా? అలాగా? ఏమంటున్నారండి? నాకు తెలియనే తెలియదే. అత్తయ్య కూడా నాతో ఏమీ చెప్పలేదే. ఎందుకు ఇంత ముఖ్యమైన విషయం? ఏమైందమ్మా? ఫోన్ చేసింది ఎవరు? అది ఏం లేదు, మీ అబ్బాయి మీతో ఏదో మాట్లాడాలన్నారు. హలో, సిగ్గుపడుతున్నావా? ఏమిటి? నాకు అలాగే ఉంది. ఏమిట్రా వాగుతున్నావు? హలో అమ్మా. ఏమిట్రా? నేను 6:30 7 గంటలకు వస్తే సరిపోతుందిగా. అంత తొందరగా ఎందుకు? అదేనమ్మా, 8 గంటల లోపలికి వెళ్ళాలి కదా, ఏదో ఫార్మాలిటీ అన్నారు. ఓ,
మొదటి రోజే మీ ఆవిడ కండిషన్ పెట్టిందా? అలాంటిదేమీ లేదు. ఇలా చూడరా, ఇప్పుడే నీకు పెళ్ళయింది, బాగా సంపాదించాలి, పనులన్నీ చూసుకొని నెమ్మదిగా రా. అయ్యో అమ్మా, అది కాదు. నిన్న క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఫిక్స్ అయింది. 8 లోపలికి వెళ్ళాలని సిద్ధాంతి చెప్పాడని బాస్ గడి చెప్పాడు కదా. రేయ్, ఎందుకురా అంత తొందరపడుతున్నావు? వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి పని చూసుకో. వచ్చే వారమా? అనవసరంగా వాడితో నోరు జారామే. ఆ మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రా తీసుకో. భాస్కర్, అమ్మో.